ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీంట్లో భాగంగానే జేఏసీ నేతలతో సీఎస్ విజయానంద్, ఇంధన శాఖ కార్యదర్శి భేటీ అయ్యారు. విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై చర్చిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు గత మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఇప్పుడు మళ్లీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఏపీ ప్రభుత్వం ముందు విద్యుత్ ఉద్యోగులు 17 ప్రధాన డిమాండ్లను పెట్టగా వాటిలో కాంట్రాక్టు కార్మికుల విలీనం డిమాండ్ను యాజమాన్యాలు అంగీకరించడం లేదు. అయితే కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టత ఇవ్వాల్సిందే అని విద్యుత్ జేఏసీ డిమాండ్తో మొన్నటి చర్చలు వాయిదా పడ్డాయి. తాజా భేటీలో కూడా ప్రధాన డిమాండ్లపై క్లారిటీ రాకుంటే నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఇవే తుది చర్చలు అని జేఏసీ నేతలు హెచ్చరిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 1. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి. 2. 1999 నుంచి 2004 మధ్యలో నియమించబడ్డ ఉద్యోగులకు జీపీఎఫ్తో కూడిన పెన్షన్ రూల్స్ వర్తింపజేయాలి. 3. కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి. 4. కారుణ్య నియామకాల్లో కొత్త పద్ధతులను తొలగించాలి. 5. జేఎల్ఎం గ్రేడ్ 2లను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించాలి. 6. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలి. 7. ఆంక్షలు లేకుండా వార్షిక ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. 8. ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు ఏఈఈలుగా పదోన్నతి కల్పించాలి. 9. అర్హులైన ఓ&ఎం ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరింగ్ ఖాతాల్లో నియమించాలి. 10. 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లను కాంట్రాక్టుకు అప్పగించడం నిలిపివేయాలి. ఈ 10 ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిస్తున్నారు విద్యుత్ జేఏసీ నేతలు. మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, ఇవాళ జరపబోయే భేటీయే ఫైనల్ అని చెప్తున్నారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. మరి ప్రభుత్వం ఏమైనా సమాలోచనలు చేసే అవకాశం ఉందా? ఇవాల్టి భేటీలో కూడా డిమాండ్లకు అంగీకారం దొరకపోతే ఇక సమ్మెనేనా? సో ప్రస్తుతం సీఎస్ తోటి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆయన మొత్తం విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి సంబంధించి కీలకమైనటువంటి 17 డిమాండ్లను ప్రభుత్వం ఎదుటిపెట్టింది. వాటిలో ప్రధానంగా కీలకమైనటువంటి అన్ని సమస్యలకు సంబంధించి వారు ఏవైతే కొన్ని డిమాండ్లను ప్రతిపాదించారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతామని చెప్తున్నారు. కానీ అత్యంత కీలకమైనటువంటి సమస్య కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యుత్ ఉద్యోగులు, వారికి సంబంధించినటువంటి అంశం పైన విద్యుత్ ఉద్యోగులు చేసి పట్టుబడుతుంది. వాటికి రెగ్యులైజేషన్ సంబంధించి కావచ్చు, వారిని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి అంశంలో కావచ్చు, అది తన చేతిలో లేదు, ప్రభుత్వాన్ని లేఖ రాస్తానంటూ కూడా సీఎస్ మొదటి నుంచి కూడా చెప్తాను. ఇదే అంశం పైన పట్టుబడుతున్నారు. దాదాపు 29,000 మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. వారు మరణించినా లేదా వైకల్యం బారిన పడినా కూడా తమ కుటుంబం పూర్తిగా రోడ్డున పడిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అత్యంత కీలకమైనటువంటి ఈ సమస్య విషయంలో ప్రభుత్వం చాలా కాలంగా తాత్సారం చేస్తుంది కాబట్టి వారి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీఎస్ ఎదుట ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ సమస్యకు సంబంధించి సీఎస్ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. వాటిలో ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ సంబంధించినటువంటి అంశంలో ఇటు సీఎస్ ఎవరైతే కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు ఉన్నారో వారికి స్పెషల్ డిజబిలిటీ లీవ్తో పాటుగా 75% అరియర్స్, అలాగే ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ చేస్తామంటూ కూడా జేఏసీ నేతలకు సీఎస్ సూచించారు. అయితే ఈ అంశం పైన తాను ఏదైతే ప్రతిపాదించానో దానిపైన ఆలోచించుకొని చెప్పాలంటూ కూడా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలకు సీఎస్ స్పష్టం చేయడంతో ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగులు జేఏసీ మొత్తం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి జేఏసీ తోటి ప్రస్తుతం భేటీ అయింది. ప్రస్తుతం చర్చలు జరుగుతుంది. సీఎస్ ప్రస్తుతం సమావేశించి బయటకు వెళ్ళారు. మరికొద్దిసేపట్లో సీఎస్ రాబోతున్నారు. అయితే కాంట్రాక్టర్లతోటి ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగులు జేఏసీ కూడా భేటీ అయింది. ఈ సమస్యకు పరిష్కారం మూలం దొరికితే కనుక సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం విద్యుత్ సోదరులకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతో కూడా ఇచ్చారో, ఒకవైపు విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నడుస్తోంది కాబట్టి ఇటు ప్రభుత్వం ఏవైతే కొన్ని ప్రతిపాదనలు చెప్పిందో వాటిపైన ఇటు విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఏ రకంగా ముందుకు వెళ్తుందని మాత్రం వేచి. అయితే తమ సమస్య విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గం, అవసరమైతే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎస్ ప్రతిపాదనలపైన వారంతో కూడా చర్చిస్తూ ఉన్నారు. రైట్ వసంత్.